లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. అది మీ ఇష్టం చేస్తే చేయండి, లేకపోతే అర్జున్ సన్ ఆఫ్ వైజయంతి ఈ మూవీ నుంచి టీజర్ అయితే రిలీజ్ అయింది. టీజర్ వరకు అయితే నాకైతే నచ్చలేదని చెప్పొచ్చు. ఒక డిఫరెంట్ కంటెంట్తో అయితే మన ముందుకు రాబోతున్నాడు. అనుకున్న ప్రతిసారి అయితే ఒక రొటీన్ స్టోరీతో అయితే మన ముందుకు వస్తున్నాడు కళ్యాణ్ రామ్ గారు. ఎందుకంటే ఇది తల్లి కొడుకుల మధ్య ఒక జరిగే స్టోరీ అని నాకైతే క్లియర్గా అర్థమైంది. కాప్ రోల్లో పోషించనున్న వైజయంతి గారు, అతని కొడుకుగా నటించిన కళ్యాణ్ రామ్ గారు. పోలీసు అవ్వాలనుకున్న కళ్యాణ్ రామ్ గ్యాంగ్స్టర్ అయితే ఇలా ఉంటుంది, దాన్ని వైజయంతి గారు ఇలా ఫేస్ చేస్తారు అనేది మూవీ స్టోరీ. ఈ మూవీ టీజర్ వరకు అయితే నాకు ఇదే అర్థం అయితే అయింది. ఇంకా బీజిఎం విషయానికి వస్తే బీజిఎం అయితే పర్లేదు అనిపించింది. ఇంకా మన కళ్యాణ్ రామ్ గారి డైలాగ్ డెలివరీ అయితే ఎదిరిపోయిందని చెప్పొచ్చు. మదర్ అండ్ సన్ ఎమోషన్ వర్కౌట్ అయితే మూవీ ఖచ్చితంగా బ్లాక్ బస్టర్ హిట్ అయితే అవుతుంది భయ్య. ఈ రొటీన్ కాన్సెప్ట్ అయితే ఇంతవరకు మనం చాలా సార్లు అయితే చూసాం. చూడాలి ఈ అటెంప్ట్ ఎంతవరకు అయితే వర్కౌట్ అవుతుందో. మీకు మీరు ఈ టీజర్ చూసారా? మీకు ఎలా అనిపించింది అయితే కింద కామెంట్ చేయండి. అలాగే నందమూరి కళ్యాణ్ రామ్ ఫ్యాన్స్ అయితే ఒకసారి కామెంట్ అయితే వేసుకోండి, మీకు ఈ టీజర్ ఎలా అనిపించిందో. నాకైతే నా ఫీలింగ్ అయితే ఇది భయ్య. ఇంకా మూవీ కోసం అయితే నేనైతే ఈగర్లీ వెయిట్ చేస్తున్నా. కనీసం ఈ మూవీ అయినా గట్టి కంబ్యాక్ ఇవ్వాలని నేనైతే కోరుకుంటున్నాను. ఎలాగో అప్కమింగ్ మూవీస్ మీద భారీ ఎప్స్ అయితే ఉన్నాయి. బింబిసారా పార్ట్ 2 కోసం అయితే నేనైతే ఈగర్లీ వెయిట్ చేస్తున్నా.